సమావేశం జరిగింది. పచ్చదనం పరిశుభ్రత కాన్సెప్ట్ పై కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ కె శకుంతల, డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏఎన్యుఎం ప్రసాద్, రోటరీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా మన కరోనా టైంలో కూడా డ్రోన్ సహాయంతో అన్ని వీధులు శుభ్రం చేయడంలో మా పాత్ర ఎంతో ఉన్నది. అదేవిధంగా మీకు ఇంతకు ముందు మన సార్ చెప్పినట్టు అంతకుముందు చిన్న చిన్న సందుల్లోకి మనకి ట్రాక్టర్లు వెళ్ళే ప్రదేశాలకి మనకి పుష్ కార్ట్స్ లాంటివి కావాలంటే అవి మా రోటరీ సహాయంతో చేసేవాళ్ళం. దాదాపు 10 దాకా ఇచ్చాము. అప్పుడు కూడా ఇంకా ముందు కూడా మా రోటరీ మంగళగిరి రోటరీ క్లబ్ మన కార్పొరేషన్కి ఏ పని కావాలన్నా కూడా మేము ముందుంటామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముందుగా మనలో మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు వస్తేనే ఏ వీధులైనా శుభ్రంగా ఉంటాయి. అదేవిధంగా కార్పొరేషన్ వాళ్ళకి మనం వెళ్ళవేళ సహాయంగా ఉంటూ మన వంతు సహాయంగా మనం కూడా మన వీధులను శుభ్రంగా ఉంచుకుంటే వాళ్ళు ఇంకా చేసేదానికి ఫలితాలు వస్తాయని తెలియజేసుకుంటాం. ఆ రోడ్లో పెట్టేసి వాళ్ళు విజయవాడ గుంటూరు బస్సు వెళ్ళి తర్వాత ఈవినింగ్ మధ్యాహ్నం ఎప్పుడు వచ్చి వెహికల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే నేను మా స్టాఫ్తో అక్కడ ఉన్న అందరితో కలిసి ఏంటి పొజిషన్ ఏంటి, ఇది పొద్దున్న నుంచి ఇక్కడే ఉంటుంది, ఈ స్కూల్ రావద్దంటే ఫలానా అంటే ఇవన్నీ పర్సనల్ ప్రాబ్లమ్స్. అంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు, మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ అంటే మరి పోలీస్ కానీ పోలీస్ అంటే కొన్ని బాబులు పక్కన పెట్టాలంటే మన మెయిన్ డ్రైనేజ్ పాత మనకి అనుకుంటారు తప్పించి డ్రైనేజ్ మెయిన్ డ్రైనేజ్ వస్తుంది పెద్ద కెనాల్ లాగా. ఆ ఒక్కొండ మీద వర్షాలు వచ్చినప్పుడు దానికి ప్రొటెక్షన్ వాళ్ళు అటు సైడ్ ఉంటుంది అనుకోండి, ఇటు సైడ్ కూడా ప్రొటెక్షన్ వాళ్ళు కట్టకపోతే పిల్లలు వాళ్ళు వీళ్ళు కొట్టుకుపోతున్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, కాకపోతే అది బయటికి రాలేదు. చాలా దారుణంగా తయారవుతుంది. అది కాలువలో పడుతుంది, లేకపోతే వీధుల్లో అసహ్యం కనబడుతుంది, లేకపోతే పశువులు దాన్ని తింటాయి, రకరకాల ఇటువంటి సమస్యలన్నీ కూడా క్రియేట్ చేస్తుంది. దాన్ని ముందు సాల్వ్ చేయాలంటే డోర్ గార్బేజ్ కలెక్షన్ మేము పక్కాగా చేయాలనే ఉద్దేశంతో దాదాపు 61 మన ఆటోలు ప్రతి ఇంటి నుంచి కూడా డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నాం. దీన్ని మానిటర్ చేయడం కోసం అంటే వస్తుందా లేదా అని మనకు తెలియదు. నేను చెప్తాం, శానిటరీ సెక్రటరీ చెప్తారు వెళ్తుంది సార్ అని చెప్తారు, శానిటరీ వర్క్ ఏమైనా చేస్తున్నాం చూస్తారు. అట్లా కాకుండా ఒక పక్కాగా ప్రణాళికతో దాన్ని మానిటర్ చేయడం కోసము ప్రతి ఇంటికి కూడా గతంలోనే ఒక 5 సంవత్సరాల ముందరే RFID ట్యాగ్స్ కొట్టాం. ప్రతి ఇంటికి గ్రీన్ ట్యాగ్ అది చూసి ఒక మన సెన్సార్ ద్వారా స్కానర్ ద్వారా దాన్ని ప్రతి ఇంటికి వచ్చినప్పుడు డోర్ గార్బేజ్ కలెక్షన్ స్టార్ట్ చేసాం. అది లాస్ట్ 10 రోజుల నుంచి 12 రోజుల నుంచి చేస్తుంటే ఇప్పుడు అరౌండ్ 60% అంటే కలెక్షన్ జరుగుతుంది, బట్ 60% స్కాన్ కొన్ని ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ రిజాల్వ్ చేస్తున్నాం.